సో ఫైనల్లీ మనం ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అరైవల్ డొమెస్టిక్ జపాన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవాళ పొద్దున చైనా, సాయంత్రం జపాన్ అంటే మామూలుగా లేదు. టైము 9:30 అవుతుంది, మీకు అక్కడ 6 అవుతుంది. లైక్ అంటే ఇక్కడికి అక్కడికి 3 గంటలన్నర తేడా. నా లైఫ్లో ఇంకొక కంట్రీ, నా లైఫ్లో ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అండ్ జపాన్ మాత్రం చిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు -1 -2 అట్లుంది. అండ్ టెంపరేచర్స్ 2-1 ఉన్నాయి. ఈవెన్ నా చేతులు కూడా ఫ్రీజ్ అయిపోయేటట్టున్నాయి. అండ్ ఫస్ట్ నేను జపాన్లో చేయాల్సింది ఒక మంచి గ్లోవ్స్ తీసుకోవాలి సైకిల్ తొక్కేటప్పుడు, చేతులు ఇట్లా మొత్తం ఫ్రీజ్ అవ్వకుండా. ఆ తర్వాత గ్లోవ్స్ తీసుకున్న తర్వాత ముక్కుకు దానికోసం ఒకటి మంచిది తీసుకొని ఇంకా బయలుదేరాలి. అండ్ కాళ్ళు చేతులు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం సైక్లింగ్ చేయగలము. అండ్ జపాన్ వచ్చేసి 1100 కిలోమీటర్లు నేను సైక్లింగ్ చేస్తున్నా. జపాన్ చిన్న కంట్రీయే, చేయాలనుకుంటే 500 కిలోమీటర్లు చేయొచ్చు, కానీ నేను 1100 కిలోమీటర్స్ అని అయితే పెట్టుకున్నా. ఏంటిదనంటే పైన టోక్యో నుండి కింద ఫుకుఓకా, FUKOKA ఫుకుఓకా అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళేసి అక్కడ నుండి ఒక క్రూజ్లో అంటే ఒక ఫెర్రీలో నేను కొరియా వెళ్దాం అనేది నా ప్లాన్. సో ఈ మధ్యలో ఎవరైనా మన జపాన్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఎవరైనా ఉంటే సో వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ కావచ్చు. ఒసాకా కానీ ఇవన్నీ దారులకి వెళ్ళి పోతా, మీరందరూ కాంటాక్ట్ కావచ్చు. నన్ను మంచిగా కలుద్దాం, మాట్లాడదాం. అండ్ మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లో ఇంత తింటా, మళ్ళీ బాయ్ చెప్పిపోతా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఎంట్రీ టు జపాన్. హే ఫ్రెండ్స్, జపాన్ ఇప్పటివరకు మనము చైనా టెక్నాలజీ అవన్నీ చూసాం కదా. ఇక పికాచు, నేను ఇంతమంది తెలిసిన పికాచు వెల్కమ్ టు జపాన్ అని చెప్పేసి పొరగాలు చెప్తున్నారు. ఇక వెల్కమ్ టు జపాన్. సో మనం అనుకుంటాం చైనా బస్సు డెవలప్ టెక్నాలజీ అని చెప్పి, చైనా కన్నా జపాన్ టెక్నాలజీ, బుల్లెట్ ట్రైన్లు అవన్నీ కూడా జపాన్ నుండి వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. దీని దగ్గర నాకు ఫోటో కూడా దిగాను నేను. చాలా బాగుంది కదా, అన్ని బొమ్మలు. సో ఇప్పుడైతే మనం జపాన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ టెక్నాలజీ ఎట్లుంటుంది అండ్ ఇదంతా అడ్వాన్స్డ్ ఉంది, చైనా కన్నా అడ్వాన్స్డ్ ఉన్నారు. సో అది కూడా చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చైనా చాలా యాప్స్, మొబైల్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయంట. నేను మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో లైక్ చైనీస్ మొబైల్ నెంబర్ అదే వాడుతున్నా, అది మస్తు పనిచేస్తుంది ఇక్కడ. క్రేజీ కదా. మొత్తం మందు బ్రాండ్ ఫస్ట్ రాగానే వచ్చినాయి. 60,000 డ్యూటీ ఫ్రీ అంట. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. బాగుంది జపాన్లో ఉన్న వాళ్ళకి. హెల్త్ కన్సల్టేషన్ రూమ్, ఇమిగ్రేషన్ జస్ట్ 2 minutes కూడా పట్టలేదు. జస్ట్ ఫింగర్ ప్రింట్స్ పెట్టి ఫోటో తీసుకున్నా. ఎంత స్మూత్ అంటే నన్ను ఏ కంట్రీ లైక్ మనల్ని లైక్ ఇండియన్స్ని వీళ్ళు కొంచెం లైక్ ఏ కంట్రీకి వెళ్ళినా మళ్ళీ వెళ్తావా ఏంటిది లేదు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ద బెస్ట్ కంట్రీ నేనైతే లైక్ ఎంత స్మూత్గా ఎక్కడ జరగలేదు, అంత బాగా జరిగింది. జస్ట్ ఎంటర్ అయినా ఏంటి అన్నాడు, సైక్లిస్ట్ అని చెప్పేసిన, ఇట్లా స్టాంప్ కొట్టేసి వెళ్ళన్నాడు. తర్వాత డైరెక్ట్ ఇట్లా మెట్లు దిగినా డైరెక్ట్ సైకిల్ అక్కడ కనబడ్డది, తీసుకొచ్చి బయట పెట్టేసారు. ఇగో ఎక్కిచ్చేసిన, ట్రాలీ స్ట్రోలర్ ఎక్కేసిన తర్వాత కస్టమ్స్ దగ్గరికి వచ్చిండు. ఏం చేస్తాను అన్నాడు. చెప్పినా నేను ఇట్లా టోక్యో నుండి ఒక్కొక్క సైడ్ సైక్లింగ్ చేస్తానన్నా. సో ఏంటి నువ్వు ప్రొఫెషనల్ సైక్లిస్ట్ అంటే అవును అని అన్నా. ఏమేమి కంట్రీస్ తిరిగినా అవన్నీ చూపెట్టిన ఇన్స్టాగ్రామ్లో. అండ్ చైనీస్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది, ఆ సిమ్ సిగ్నల్ ఇక్కడ పనిచేస్తుంది. ఓకే, తర్వాత లైక్ ఎక్కడ ఉంటావు అని అన్నాడు. అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కలిసి అక్కడ నుండి నుండి స్టార్ట్ చేస్తానన్నా. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగి, నువ్వు ఇండియాకి మామూలుగా తర్వాత ఇండియాకి వెళ్తాను అన్నాడు. లేదు నాకు సౌత్ కొరియా వీసా ఉంది, నేను సౌత్ కొరియా వెళ్ళిపోతా అని చెప్పాను. ఓకే అని అన్నాడు. అండ్ ఓకే వెళ్ళొచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. అండ్ దట్స్ ఇట్, సింపుల్. ఈవెన్ లైక్ నాకు ఎక్కడ కూడా అవ్వలేదు ఎగ్జిట్ ఎంట్రీ కూడా. ఈవెన్ మన ఇండియాలో లైక్ సైకిల్ని తెచ్చినప్పుడు లైక్ శ్రీలంక సైక్లింగ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు సో నా సైకిల్కి కస్టమ్స్ క్లియర్ చేయడం అని అది అని చాలా క్వశ్చన్స్ వేసారు. కానీ లైక్ ఇక్కడ మనము ఈ కంట్రీలకు వీళ్ళు ఏం చేయరు మనకి కస్టమ్స్. కానీ ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అయిపోయింది. అండ్ ఇది చిన్న ఎయిర్పోర్టో మరేంటో నాకు తెలియదు, నరిటో అని చెప్పేసి. అండ్ చాలా బాగా స్మూత్ జరిగింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ అన్నట్టు.
ఇక అన్నయ్య వాళ్ళు వస్తారన్నారు, దినేష్ అన్నయ్య వాళ్ళు, మన తెలుగు వాళ్ళు. సో వాళ్ళు మనల్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత సైకిల్ అసెంబుల్ చేసిన తర్వాత లైక్ టోక్యోకి, జపాన్కి, లైక్ టోక్యోకి వెళ్ళేసి మన వాళ్ళ తెలుగు వాళ్ళని ఎవరైనా ఉంటే కలిసేసి అక్కడ నుండి నా రైడ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అన్న వాళ్ళ ఇంటికి నుంచి టోక్యో వచ్చేసి 60-70 కిలోమీటర్లు అని అన్నాడు. సో అక్కడ నుండి సైక్లింగ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ చలి ఎలా ఉందో ఏందనేది తెలియదు, సో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ జాకెట్ అయితే చిరిగిపోయింది, అప్పుడు నుండి చూపెడతారా స్టిక్కర్ వేసుకున్నా. అండ్ చాలా గడిబిడి అయిపోయింది. ఎందుకు ఇరిగిపోయిందంటే ఈ సైకిల్ ఇవి ఉంటాయి చూసినా, ఇప్పినప్పుడు ఇరిగిపోయింది. సో లగేజ్ అయితే చాలా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నా నేను. అండ్ వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారంట. ఇంకా వెళ్ళిపోయి ప్రశాంతంగా, నాకు ఇంతగా అలసిపోలేదు కానీ స్నానం చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో ఫైనల్గా అన్న వాళ్ళు అయితే వచ్చారు అండ్ నాకు తెలియదు వాళ్ళు రికార్డ్ చేయడానికి వాళ్ళకి ఓకేనా కాదు. హాయ్ అన్న. హాయ్ రంజిత్, రంజిత్ అన్న, దినేష్ అన్న. ఈ అన్ననైతే చాలా 60 కిలోమీటర్లా 60 కిలోమీటర్స్ ఉంది. ఒక్క వచ్చిరా అన్న? థ్యాంక్ యూ. యాక్చువల్గా పొద్దున ఇది ఒక్క బ్యాగే ఉండే, దీంట్లోనే ఉండే. లగేజ్ అంతా తీపిచ్చేసి మళ్ళీ ఇల్లు పెట్టేసి మళ్ళీ దీనికి ఒక 13,000 ఎక్స్ట్రా కట్టించారు. అందుకే 2 అయినాయి. మీకు పంపించిన ఫస్ట్ ఒకటే ఉండే. సరే ఫ్లైట్లో తిన్నాను. ఓకే స్పెషల్ అయితే ఏం కాదు, ఏమనుకునేది ఏం లేదు. ఎప్పుడైనా అమ్మా ఇలా వెచ్చగున్నది, ఇలా వెచ్చగున్నది, ఒకటే చల్లగా ఉన్నది. ఓకే అంటే ఒక 6-7 ఉన్నట్టు నువ్వు బయట టెంపరేచర్ ప్రస్తుతం యాక్చువల్గా వామ్గా ఉంది. అవును, అదర్వైజ్ చల్లదిరిపోతుంది. సో ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసిన. అన్న అయితే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అండ్ రిసీవ్ చేసుకున్నందుకు, కలిసినందుకు. అండ్ ఇప్పుడు వచ్చేసి తమిళనాడు నుండి. హాయ్ హాయ్. సో ఇంకా అన్న ఫుడ్ కూడా తీసుకొచ్చిండు. ఇంకా తినేసి నిమ్మలంగా పడుకుంటా. ఇక రేపు పొద్దున్నే సైకిల్ ఇట్లా అసెంబుల్ చేయించి బయలుదేరి. ఓకే. అన్న వచ్చేసి రాజమండ్రి నుండి, దినేష్ అన్న పేరు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. బై, ఆల్ ది బెస్ట్. సో ఫైనల్ అయితే రూమ్కి వచ్చాను. అన్నం వేడివేడిగా పెట్టుకున్నా. అన్ననైతే కార్లోనే తినమన్నాడు కానీ ఇంకా అక్కడ కుదరదు, అంటే ఎత్తే చారంతా మీద పోతుంది అని చెప్పేసి సాంబారు అండ్ మామిడికాయ పచ్చడి, సూపర్. పప్పు సాంబారు తెలియదు, ములక్కలు నోటి కాబట్టి. అండ్ అట్టికాయ వేపుడు ఇక్కడ దొరికింది. దానిలో ఏదో బూందీ స్నాక్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోవాలని చెప్పిండు. ఇక కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటే పొద్దుగాలు లేస్తా సైకిల్ అసెంబ్లీ చేయించి బయలుదేరితే చల్లగా ఉంది వాతావరణం. అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా హెల్ప్ చేస్తూనే ఉంటారు మనకు. అండ్ రేపు టోక్యోకి వెళ్తాను. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. మన సైకిల్ అయితే ఫిట్ చేయడానికి అయితే తీసుకొచ్చిన కిమురా బైసైకిల్ షాప్ ఇది. ఇక మన సిటీ అయితే ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి అనిపించింది అంటే పానాసోనిక్ బైసైకిల్సా? నేను ఇప్పుడు ఏం లేదు పానాసోనిక్ బైసైకిల్స్. ఓకే ఇక పెట్టమంటాను డిస్ప్లేస్. నాకు ఈ రంగు తొందరగా అర్థమవుతుంది అదేంటో. ఏమన్నా సైకిల్స్ ఉన్నాయి. ఈ మస్తు నాకు ఈ మస్తు నచ్చింది. సో నైస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఆ బ్రో అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. అండ్ నేను ఒకటే చెప్పిన, తను ఇంకా యూనివర్సిటీలో ఇక్కడ పిహెచ్డి చేస్తున్నాడంట. సో తను తమిళ్. సో మీరేం అసలు బరీ కాకండి, నాకు ఒక సిమ్ తీసుకున్నాను అనుకోండి, నేను మొత్తం ఊరంతా తిరుగుతా అని చెప్పేసి అన్న. అంటే సరే అని అన్నాడు. అని చెప్పేసి నన్ను ఇక్కడ డ్రాప్ చేయమంటే అక్కడైతే డ్రాప్ చేసిండు సిమ్ మొబైల్ షాప్ దగ్గర. ఇది మొబైల్ షాప్ ఇంత పెద్దగా ఉంది అసలుకి. నేనైతే పరిశాన్ అవుతున్నా. మొబైల్ షాప్ అంటే సిమ్లు ఇచ్చే షాప్ అనుకున్నా. ఓకే ఐఫోన్. హాయ్, కెన్ యూ టేక్ ఎ వీడియో? నో. సో సిమ్ కార్డ్ తీసుకోవడానికి అయితే నేను బయలుదేరినని చెప్పినా కదా. అక్కడ ఏమైందనంటే లైక్
నన్నే ఎందుకు చూపెట్టాలి. అండ్ అక్కడ ఏమైందంటే కంపల్సరీ ఇక్కడ లోకల్ రెసిడెన్స్ కార్డు ఉంటేనే ఇస్తామని అన్నారు. సో నేను టూరిస్ట్ను 30 days కోసం కావాలంటే లేదు అని అన్నారు. సరే అని ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా. పెట్రోల్ పంప్ చూడండి ఎంత నీట్గా ఉందో. అదంతా కార్ వాష్ కోసం అనంట. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ఎంత ఉంది, 166, 177, 133. ఏంటియో ఇవి రేట్లు ఇట్లా తెలియదు. అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కూడా కెమెరాలు యూజ్ చేయొద్దు అని అన్నారు. లాండ్రీ అగో చూడండి, పెట్రోల్ పంప్లో మంచి లాండ్రీ ఉంది. అక్కడ మనం లాండ్రీ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ లాండ్రీ ఉంది అండ్ స్టోర్ ఉంది పక్కనే. ఇంకా ఎంత నీట్గా ఉంది అసలు. అండ్ ఇగో ఏటీఎం మిషన్స్ అంట. డొకోమో హియర్ మనం ఇది టాటా డొకోమో మీకు తెలుసు కదా, మన ఇండియాలో లాంచ్ అయింది కానీ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ డొకోమో మాత్రం బాగా నడుస్తుంది. సో ఇక్కడ మనము సిమ్ తీసుకొచ్చేమో చూద్దాము. అండ్ సిమ్ కోసం అయితే తిరుగుతున్నా. లెట్స్ ఫైండ్. ఓకే, ఆఫ్ ద కెమెరా. సో ఇక్కడ పడితే అక్కడ కెమెరా అయితే తీయడానికి వీలు లేదు. అంటే లైక్ షాప్లలో పోయినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను తీసుకోవచ్చా అని చెప్పేసి అడగాలి. ఒకవేళ లేదు అని అంటే వాడొద్దు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇటు దాటాలంటే ఏం చేయాలని అంటే ఇట్లా డైరెక్ట్ ఆగుంది కదా, నడవద్దంట. సో డైరెక్ట్ అక్కడ సిగ్నల్ వేసిండు. ఒకవేళ సిగ్నల్ లేని ఏరియా, ఓకే అక్కడ ఎవరు లేరు అన్నప్పుడు ఇప్పుడు చూడండి ఇది దాటాలి, అక్కడ రెడ్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ బటన్ వచ్చినాం అనుకోండి, ఈ బటన్ వచ్చితే ఆడ రెడ్గా అంతా గ్రీన్ అవుతుంది. అప్పుడు మనం దాటవచ్చు. సో మన మాన్యువల్గా అన్నట్టు ఇది మన చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి అయితే నేను ఇంకొక 1/2 kilometer నడిస్తే అక్కడ ఒక షాప్ ఉంది, సిమ్ కార్డ్ షాపు. అక్కడైతే దొరకవచ్చు. అండ్ ఇప్పుడు నాకైతే నెట్వర్క్ లేదు. ఎక్కడైతే వైఫై ఉన్నదో అంటే ఇక్కడ షాప్లోకి వెళ్ళేసి వైఫై తీసుకొని అక్కడ వైఫైని ఓకే చేసుకొని అప్పుడు బయలుదేరుతున్నా. అండ్ మన సైకిల్ అయితే ఈవినింగ్ ఇస్తా అన్నారు. అండ్ ఇంతకుముందు నేను ఒక సిమ్ కార్డ్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడ అడిగాను 5,000 రూపాయలు, 4,500, 4,600 ఏమో చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్నాను మీరు, కార్ పార్కింగ్ కింద ఉంది అండ్ కార్ పార్కింగ్ పైన కూడా ఉంది. పైన కార్ పార్కింగ్ పెట్టిరు, పైన అండ్ కింద కార్ పార్కింగ్ పెట్టిరు. సో 4,500 నుండి 500 ఉన్నది, సో 5,000 ఉన్నది. అది కూడా 30 GB ఇంటర్నెట్ కోసం. సో ఇంటర్నెట్ అనేది చాలా కాస్ట్లీ ఉన్నది ఇక్కడ. సో మనం ఏం చేయలేం, దాటొచ్చో లేదో కూడా తెలియదు. ఈ అమ్మాయి జీవితం. ఇక్కడ అన్ని షాప్స్ అవి ఉన్నాయి, మస్తు బార్ అంట. ఓకే, ఫుడ్ సంబంధించింది అది. సో ఇదొక చిన్న సిటీ అన్నట్టు జపాన్లో. సో సైకిల్ అయితే మనకి 4 గంటలకు ఇస్తాను అన్నాడు. అప్పటి వరకు అయితే వీ హ్యావ్ టు లైక్ రోమ్ అరౌండ్ దిస్ ప్లేస్. అండ్ ఓకే, సైకిల్స్ కూడా బాగా వాడుతున్నారు. ఎవరు వాళ్ళ ట్రైల్ ఉంది, లైక్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ. అండ్ ఇంకొకటి చెప్పాలా మీకు, ఇక్కడ అసలు జనాభా లేరు. ఇది రెసిడెన్స్ అట. నేను సిటీయే కానీ రెసిడెన్స్ అంటే ఉండేది. నేను కానీ సపరేట్గా ఇల్లు కట్టుకున్నాను. అండ్ రియల్లీ చాలా కాస్ట్లీ ఉంటుంది కావచ్చు ఇక్కడ. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. పీస్ ఉంది, జనాలు లేరు. అండ్ సైకిళ్ళకి అయితే కంపల్సరీ చిన్నపిల్లలు ఉంటే ఇంకా సైకిల్ కాదు పెట్టించుకొని దాని మీద కూర్చుంటే పెట్టుకొని సైకిల్ దొక్కకుండా పోవాలంట. ఇక్కడ మార్చ్లో కొన్ని ఫ్లవర్స్ అయితే కొన్ని చెట్లు ఉంటాయి. అది మొత్తం చెరగిల్లేసం అంటారు కదా, అట్లా సూపర్గా అయితే లైక్ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి వస్తాయి అని చెప్పారు. అది చూడాలి. సీరియస్లీ నేను లేచి అతను ఇక్కడ దింపిండి నేను నడుచుకుంటూ తిరుగుతూనే ఉన్నా. మీకు తెలుసు కదా, నాకు ఒక్కసారి సిమ్ కార్డ్ చేతిలో పడ్డా అనుకోండి, మనలాగా తిరిగిపోయాడు ఎవరు ఉండడు అనుకుంటా. మొత్తం తిరుగుతా, సైకిల్ రెంట్ తీసుకుంటా, ఏదైతే అది చేయగలుగుతా. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సిమ్ కార్డు. మన సిమ్ కార్డు వస్తే మనం చిలదైపోతాం. పదండి. ఏంటో ఈ మాల్ ఎంట్రన్స్ ఎగ్జిట్స్. ఇక్కడ మిషువా అని ఉన్నది పెద్దది షాపు. అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇప్పుడు డిజిటల్ ఆడియో ప్లేయర్ చేశాను. చాలా తక్కువ, 2,500 ఏమో ఉంది. సోనీ ఏమో మంచిగా అనిపించింది, అది తీసుకుని అనిపించింది. కానీ ఫోన్ ఉంది ఎవరా ఏదో అనవసరంగా పైసలు ఎందుకు పెడతాం. ఎలక్ట్రానిక్ పిచ్ ఉంది. యాక్చువల్గా iPhone 15 Pro Max iPhone 15 Pro Max తీసుకుందాం అనుకున్నా. కానీ అంటే మంచి నైట్ అయితే GoPro పని చేస్తలే అని. కానీ మరీ అన్ని డబ్బులు పెట్టుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయినా. లైక్ మన ట్రావెల్కే సరిపోవు, మళ్ళీ అది తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి తీసుకొని అయితే పోతున్నా అంతే.
ఇక్కడ మంచి వ్యూస్ వచ్చి మంచి డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చులేండి. ఈ అమ్మాయి వచ్చే 20,000, 10,000, 15,000 ఇవాళ జస్ట్ ఇంటర్నెట్కే 4-5 అంటే ఒక హోటల్ ఏదైనా ఇప్పుడు ఏం జస్ట్ నేను ఇక్కడ సెటిల్ అవ్వడానికి 15,000 ఈజీగా వస్తాయి. లైక్ సైకిల్ ప్యాక్ చేసి సిమ్కి 4,000, 5,000, 30 GB కంటే ఇక ఆలోచించండి. సైకిల్ అన్ప్యాక్ చేసుకోవడానికి అండ్ స్టార్ట్ అయ్యి ఒక్కరోజు హోటల్ ఉంటే కథం 15,000 ఎగురుతాయి అన్నట్టు. అట్లా ఉంటుంది మిక్చర్. ఇక్కడ రెంట్ కార్ అంట. ఈ కార్స్ అన్నిటినీ రెంట్ తీసుకోవచ్చు. అక్కడ ఏమో క్రేజీ కార్స్ ఉన్నాయి ఇవన్నీ. బాగుంది. సో ఇక్కడ కొన్ని మనకి బైసైకిల్స్ కనబడుతున్నాయి. చిన్నపిల్లలు కూర్చోడానికి ఈ విధంగా పెట్టారు. అండ్ ముందర ఒక చిన్న పిల్లవాడు, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు, డబుల్ సీట్ అన్నట్టు 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది. అండ్ హెల్మెట్ కూడా అంత ఫ్రీగా వదిలిపెట్టిపోయారు. సో సైకిల్ పార్క్ చేసుకోవడానికి ఇది బుట్ట బాగుంది. చూసారా ఎన్ని బైసైకిల్స్ ఉన్నాయో. మన దేశం కూడా తొందరగా గిట్లా మంచిగా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటానా. అవ్వాలి, మన చేతిలోనే ఉంటుంది, అది ఎవరి చేతిలోనే ఉండదు. మన దేశాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఎవరో చేయరు. చాలా నీట్గా చెత్త వేసుకోకపోవడం, రోడ్డు పైన ఉమ్మకపోవడం, రోడ్ల పైన సుసు పోయకుండా అండ్ బాధ్యతగా ట్యాక్సులు కట్టడం, ఇలాంటివన్నీ చేసామనుకోండి మన దేశం కూడా మంచిగా ప్రశాంతంగా నీట్గా అవుతుంది. అండ్ అన్ని లీగల్గా ఉంటే బాగుంటుంది. అండ్ కల్తీ లేకుండా, మోసాలు లేకుండా అట్లా ఉండాలి. కానీ అన్నీ ఇప్పుడు అవుతాయో తెలియదు నాకు. కానీ సో విల్సి ఎక్కడుందో ఏంటో నాకు దొరకట్లేదు ఈ ప్లేసు. అదండి. సో ఒక లైక్ ఇది తీసుకున్న గ్లౌజెస్ తీసుకున్నాను. ఇది కొలంబియా అంట. ఇది నా చేతులు మొత్తం ఫింగర్స్ అన్నీ పోతున్నాయి. ఇది 7,150 రూపాయలు ఉంది. ఇది ఈక్వల్ టు 4,000 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో ఈ గ్లౌజెస్. సో ఇవైతే చలిని అన్నిటినీ ఆపుతాయని చెప్పేసి అని అన్నారు. నేను సైక్లింగ్ చేయలేకపోయినా దీనివల్లనే. సో ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవన్నది కార్డ్ ఒకటి ఉంది, దీన్ని వాడచ్చో లేదో, గట్టిగానే ఖర్చు అవుతుంది. సో ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది, ఫింగర్ టిప్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పేసి కొలంబియా అని చెప్పేసి ఒక షాప్కి వచ్చిన. నాకు తర్వాత తెలిసింది ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్పేసి. గ్లౌజెస్ అయితే తీసుకున్నా. బ్యాగ్ ప్లీజ్ తీసుకున్నా. ఇది వచ్చేసి 7,000 రూపీస్ ఏమో పడ్డాయి. 7,000 విచ్ ఇస్ ఈక్వల్ టు 4,200 ఏమో ఉన్నది అది గ్లౌజెస్. ఎందుకంటే నేను లిటరల్లీ చైనాలో ఈ టిప్స్ పనిచేయలే అని చెప్పాను కదా, సో దానికోసం అనే తీసుకున్నా. అండ్ ఇక్కడ ఇంకా డిగ్రీస్ మొత్తం ఈ నెక్స్ట్ వీక్లో ఇంకా మైనస్లోకి ఫుల్గా వెళ్ళిపోయి స్నోఫాల్ పడే అవకాశం ఉందట. సో ఐ కాంట్ అన్నట్టు, నేను అసలు మేనేజ్ చేయలేను దానికి. సో దానికోసం నేను తీసుకున్నా. ఈ జాకెట్ మాత్రం 2,000 రూపాయలు పెట్టి తీసుకున్నాం మనం ఇండియాలో డిగర్లాన్లో. ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అయితే అర్థమైపోయింది నాకు. ఎంత ఫ్రీజ్ అయిపోయిందో నాకు తెలుసు. అండ్ క్యాంపింగ్ టెంట్ ఒకటి ఉన్నది ఇక్కడ. You want bag? No, carry bag. Carry bag? No? No carry bag. Okay. No. అండ్ ఇగో ఈ టెంట్ ఒకటి ఉన్నది, టెంట్ తీసుకుందామని అనుకున్నా. మౌంటైన్ హార్డ్వేర్ అంట. ఏమన్నా ఉంది ఆ టెంట్ మాత్రం. ఇది 2 కిలోల బరువే ఉంది అండ్ సింపుల్గానే మౌంట్ చేయొచ్చు అండ్ సూపర్ ఉంది. కానీ ఈ టెంట్ కాస్ట్ వచ్చేసి 60,000 ఏమో ఉంది. కానీ క్రేజీ ఉంది. ఇవి స్లీపింగ్ బ్యాగులు. ఈ స్లీపింగ్ బ్యాగ్ కూడా జబర్దస్త్ ఖతర్నాక్ ఉంది. ఈ యొక్క స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటే చాలు, ఏదైనా వండుకోవచ్చు. అండ్ ఈ స్లీపింగ్ బ్యాగ్ కాస్ట్ చెప్తా నేను ఎంత రాజా, 36,300 అంటే 17,000-18,000 ఉంది ఈ స్లీపింగ్ బ్యాగు. ఇవి 2 ఉంటే ఏ మంచులనైనా క్యాంప్ వేసుకొని వండుకోవచ్చు అన్నట్టు. కానీ చాలా చాలా ఇప్పుడు మనకు అంత సీట్ లేదు. ఈ చలిలో కొరియాలో మంచిగా క్యాంప్ వేసుకోవచ్చు, జపాన్లో వేసుకోవచ్చు. 2 నెలలు భలే వెళ్ళదీయచ్చు హోటళ్ళల్లో ఉండకుండా. కానీ సింగిల్ టెంట్ మంచిగా ఏమన్నా చలి కాపుతుంది అంటే మామూలు కాపదు ఇది. చలండి మూసుకొని. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక టెంట్ కనబడుతుంది కదా, అది 36,000 అంటే దగ్గర 16-17,000.
చాలా బాగుంది అసలుకి చూస్తే. మళ్ళీ 1.5 కిలోలే ఉంది అది, క్రేజీగా. నేను చూపెడతా, చాలా తక్కువ కేజీస్ ఉంది అండ్ మస్తు ఉంది టెంట్. ఈ టెంట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఫస్ట్ టైము. 1.5 కేజీస్ అంటే 1 కిలో అంతే. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. 1 కిలో అంటే జస్ట్ ఒక చేతితో లేపేయచ్చు. అండ్ ఇది చలికి ఆపుతుందా లేదో తెలియదు. అండ్ ఇక్కడ చాలా విషయాలు అయితే చెప్తున్నారు. 2% టెంట్ ఇది. ఇది వచ్చేసి మౌంట్ బెల్ అంట. ఇంతకుముందు కొలంబియాకి వెళ్ళాను, ఇప్పుడు మౌంట్ బెల్ అంట. ఇక్కడ అయితే ఉన్నాయి కదా ఒక్కొక్క స్లీపింగ్ బ్యాగు, జబర్దస్త్ ఉన్నాయి అసలు. స్లీపింగ్ బ్యాగ్సే కానీ అవన్నీ కూడా. స్లీపింగ్ బ్యాగ్ కవర్ అంట ఇది. ఇక్కడ చాలా రకాల స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. -degrees టెంపరేచర్స్ను ఉత్తేనే ఆపుతాయంట. వేరియబుల్ డిజైన్ అలోస్ మొబిలిటీ వైల్ ప్రొవైడింగ్ వార్త్ ఇన్ క్యాంప్. సో చూడండి, ఇక్కడ చేతులు బయటకు పెట్టుకోవచ్చు. అమ్మ ఏమన్నా డిజైన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అసలుకి. స్లీపింగ్ బ్యాగ్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే నా దగ్గర ఉన్న స్లీపింగ్ బ్యాగ్లు విసిరేసి ఇవి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. అవి అసలు కాపట్లేదు. ఇక్కడ ఇంకొక టెంట్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా నాకు జపాన్లో స్పోర్ట్స్కి అయితే ఎన్ని ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ టైం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ గ్లౌజెస్ ఉన్నాయి, సైక్లింగ్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ ఉంది ఫ్రెండ్స్. లైక్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంది. ఇది 7,500. మా విండ్ టాపర్ ఇన్సులేటెడ్ సైక్లింగ్ గ్లౌస్. ఇది ఓన్లీ ఫర్ సైక్లింగ్ గ్లౌజ్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంటే బాగుండు, నేను అవి తీసుకున్నాను. ఇంకా తర్వాత మనం ఏం చేయలేము అనుకోండి. అమ్మ క్రేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి. కానీ ఇవి ఎంతలో తెలుసా, అంటే అవి కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం చాలా కాస్ట్లీ ఉన్నాయి, వాటికన్నా కాస్ట్లీ ఉన్నాయి. చూసుకుంటే మాత్రం మస్తు ఉన్నాయి అసలుకి. సైక్లింగే కానీ ఇక్కడ మొత్తం సైక్లింగ్ సంబంధించినవి ఉన్నాయి. మౌంట్ బెల్ సైకిల్ కవర్, ఇది రింకో బ్యాగ్ అంట. మై గాడ్, సైకిల్ ఇట్లా ప్యాక్ చేసేసుకొని వెళ్ళొచ్చా, అంత బరువు ఆపుద్ది. మౌంట్ బెల్ ఇది ఏంటో మరి. మౌంట్ బెల్ అనేది కంపెనీ, మరి ఇది ఏం కంపెనీ తెలియదు కానీ జబర్దస్త్ పనిచేస్తుంది. రైడింగ్ కానీ అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది అనుకుంటా ఇది మౌంట్ బెల్. నాకు ఇక్కడ ఇంకొక టెంట్ కనబడ్డది. ఇది 27,500 అంటే 10% డిస్కౌంట్ ఉన్నది. అంటే లైక్ ఎంత ఒక 25K పడవచ్చు, 22K అట్లా పడుతుంది. అంటే దగ్గర 12-13 14,000 అయితే మినిమం పడుతుంది. అది 14,000 చాలా బాగుంది అసలుకి. ఇది చెప్పాలంటే ఇట్స్ వెరీ నైస్. ఆహా, కానీ 4 సీజన్ టెంట్ కాదు, మౌంట్ బెల్. ఇన్ని టెంట్లు ఉన్నాయా అని నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇన్ని టెంట్లా అసలుకి, ఎంత బాగుంది తెలుసా. ఇది చూస్తే మాత్రం క్రేజీగా ఉంది. ఈ అమ్మ జీవితం. నేను డెకట్లానే తోపు అనుకున్నా, దాని అమ్మమ్మ అట్లానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి ఎంత బాగున్నాయి అంటే లైక్ మనకు ఇది మైనస్ ఎంతవరకు ఆపుతుంది, ఇది -5 వరకు, ఇది -1 వరకు. -1 ఏమో 34,000 ఉంది, -5ది 61,000 ఉంది డైరెక్ట్. అంటే మనం 30,000కి వస్తుంది స్లీపింగ్ బ్యాగ్. మళ్ళీ మీరు అనుకుంటారేమో ఇది బాగా లైక్ ఏమంటారు చాలా అల్కా ఉంది అసలు. ఇది చూస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇందులో బాబు జీవితం ఇంత కాస్ట్లీ ఉంటుందా ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు. ఇక 44,000 48,000 అంటే ఇంక దీనికి మనం జపాన్ కరెన్సీ ఆఫ్ వేసుకోండి మీరు. 44,000 ఇది 25,000 ఒక స్లీపింగ్ బ్యాగ్ ఎగ్జాంపుల్ చెప్తే, ఓకేనా. ఇది 30,000 ఒక స్లీపింగ్ బ్యాగ్. ఇది ఒక 17,000 18,000. క్యాంపింగ్ టెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి. సో ఇక్కడ చూడండి భలే ఉంది కదా ఇది. సో ఇది లైక్ బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాష్రూమ్ కూడా ఉందా ఇందులో. ఓకే, ఇది సీట్ అన్నట్టు. సో లైక్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాష్రూమ్స్ ఉండవు కదా,
అలాంటి ప్లేసెస్లో కింద కవర్ పెట్టేసి ఇట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళు. యా ట్రెక్కింగ్ క్యాంపింగ్ ఆ టైంలో బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది ఇంకొక బ్రాండ్ అన్నట్టు, ఏం బ్రాండో తెలియదు కానీ గ్రాండ్ లాడ్జ్ అట, ఒగావా. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ క్యాంపింగ్ సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్యాంపింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్. స్లీపింగ్ బ్యాగ్లు ఇవి. ఓకే, ఇది మొత్తం చుట్టూ వేసుకోవడానికి. మమ్మమ్మమ్మ దేవుడా, అసలు ఏమి లేవురా ఇక్కడ, ఏమి లేవు అని చెప్పాలి నేను. బాబోయ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. గీ స్టవ్ చూడండి, క్రేజీ ఉంది. గిదిగా లైట్, ఇది లైట్ అనుకుంటా. ఇది స్టవ్ 6,000 ఏమో ఉంది, క్రేజీ ఉంది ఇది. 1,200 ఇవి 3 గ్యాస్ సిలిండర్లు. అంటే పని చేసుకోవడానికి వత్తులు, గ్యాస్ వత్తులు, అప్పట్లో వత్తులు వాడేటోళ్ళంగా వత్తులు. బిడ్డ ఏమనున్నాయా ఇంత క్యాంపింగ్ టెంట్స్ మొత్తం రకరకాల క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. చూడండి, ఇక చూడండి క్యాంపింగ్ టెంట్ ఎంత పెద్దగా ఉందో. ఇల్లు కట్టుకొని ఇల్లు ఉండొచ్చు నీ అమ్మ, ఇంట్లో లేని వాళ్ళకు. ఇది ఉందా, ఇది నేను ఏదైతే వెళ్ళిపోయామని చూస్తాను. ఇగో ఇది చూడండి అసలుకి, ఓ మై గాడ్. ఇక ఇల్లు, ఇక క్యాంపింగ్ టెంట్, అండ్ ఇక కూర్చొని వంట వేసుకొని కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి. బాగా వీటి పైసల గురించి ఇక నేను మాట్లాడాను కానీ జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేసి పెడతా. ఇట్లాంటిది ఒకటి ఉన్నదని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎంత క్యాంపింగ్ టెంటే, అవే పెద్ద ఏమో అనుకుంటే వాటికన్నా పెద్దవి. ఇక పొగ్గొట్టాలు, ఇక స్లీపింగ్ బ్యాగ్స్ ఫ్రెండ్స్, బెడ్లు, స్లీపింగ్ బ్యాగులు. ఈ అమ్మ జీవితం పాడుగాను ఎన్నున్నాయి రా ప్రపంచంలో. ఎంత ట్రెక్కింగ్ సంబంధించింది, ఓన్లీ ఇది ట్రెక్కింగ్ సంబంధించిందే, ఓన్లీ ట్రెక్కింగ్ సంబంధించిందే. ఇది ఒగావా గ్రాండ్ లాడ్జ్ అంట. ఇది లాడ్జ్ లెక్కనే ఉంది, నిజంగా పెద్ద లాడ్జ్ లెక్క. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అసలుకి. ఓహో, ఇంకో టేబుల్స్, కూర్చోవచ్చు, ట్రాలీ లాంటిది. ఈ టెంట్ చూడు భలే ఉంది. ఈ టెంట్లో, ఈ టెంట్ క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఈ టెంట్ ఎంత, 2 కిలోలు 34,000, 37,000, 15,000, 16,000 పడుతుంది. ఇది 2 కిలోలు ఉంది. మంచిగా అన్ని సైడ్లో షీల్డ్ ఉంది. ఈ టెంట్ క్రేజీ ఉంది అసలుకి. ఎన్ని టెంట్లు, ఎన్ని రకాల టెంట్లు ఉన్నాయంటే అన్ని రకాల టెంట్లు ఉన్నాయి. ఇట్లా ఓపెన్ చేసి వెళ్ళిపోవచ్చు. జబర్దస్త్ ఖతర్నాక్ ఉంది ఈ టెంట్ మాత్రం. అట్లా ఎన్నో ఉన్నాయి అసలుకి, చాలా రకాలు ఉన్నాయి. చూడండి అసలు. ఈ అమ్మకి టెంట్ల బిజినెస్ పెట్టుకోవాలి నేను. ఇట్లాంటి ట్రావెల్ ఇండస్ట్రీలోనే నేను ట్రావెల్, హైకింగ్, ట్రెక్కింగ్ వాటిలోనే నేను సెటిల్ అవుతాను అంతే. సో ఆకలి అవుతుంటే నేను ఇక్కడ ఫుడ్ తీసుకున్నా. ఫుడ్ అంటే ఏంటో కాదు, ఇగో ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఫుడ్ తీసుకున్నా, ఇలా పెట్టేసి అయ్యో ఇచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకొని వేడి చేసుకోమని చెప్పేసాను అన్నది. తెచ్చుకున్నా, అలా పెట్టుకొని వేడి చేసుకొని తింటున్నా. ఇది 280 రూపాయలు దీని ఫుడ్కి. ఈ ఫుడ్ వామ్మో, ఈ కథలేంది జపాన్లో, ఈ కథలేంది 3 అవుతుంది రా బాబు. ఇంతవరకు ఏంది ఇలా తిరిగి పోయి తింటాయి. ఇక ఇది రైస్, ఇదేంటో తెలియదు, ఇదేంటో తెలియదు, బ్రాక్లీ. చలో పదండి. సో ఫైనల్లీ మన ఫుడ్ వచ్చింది. చికెన్ అండ్ రైస్ అండ్ కొన్ని నూడిల్స్, టమాటా, ఇదేంటో తెలియదు నాకు. తింటున్నా, ఇంకా ఎమ్మి ఉంది.